Hi, this is Amarnath and from Vinayaka Dance Company. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకి బాగా ఇష్టమైన సాంగ్ హైలెస్సో హైలెస్సా తండేల్ మూవీ నుంచి రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఆ సాంగ్కి అయితే ఇప్పుడు మీకు ట్యూటోరియల్ అయితే నేర్పిస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ సాంగ్ చేయాలని, సో అటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియోని మిస్ అవ్వకండి. సో లేట్ చేయకోకుండా లెట్స్ గో టు ది వీడియో. అండ్ ఫస్ట్ అయితే మ్యూజిక్ వస్తుంది. సో ఆ మ్యూజిక్కి ఏదైనా ఓన్ బాడీ లాంగ్వేజ్తో చేయొచ్చు, ఎనీ వన్ యాజ్ యువర్ లైక్. అండ్ సెకండ్ స్టెప్ అబ్జర్వ్ చేయాలి అండ్ హ్యాండ్స్ ఇలా పెట్టాలి. లేదు మీకు కంఫర్ట్ కావాలంటే ఇలాగడా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. లేదు కొంచెం బాగా అవుట్లుక్ ఇంకా బాగుండాలనుకుంటే ఇలా హ్యాండ్స్ పెట్టుకోవాలి. అండ్ ఎలా హ్యాండ్స్ పెట్టుకొని మన లెఫ్ట్ లెగ్ని మూవ్ చేయాలి. ఎలాగా 1 2, సో ఇలాగా మూవ్ చేయాలి. ఓకే, అండ్ రెడీ 5 6 7 8 1 2 అండ్ 1 2 3. ఎలాగా 1 2 3. లెగ్ బాగా అబ్జర్వ్ చేయండి. వన్స్ అగైన్ రెడీ 5 6 7 8 1 2 అండ్ 1 2 3. అండ్ సెకండ్ స్టెప్ ఎంతెంత దూరాలు. ఓకే, రెడీ 5 6 7 8 1 2 అండ్ 1 2 3 4. So once again ready 5 6 7 8 1 2 1 and 2 and లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వాలి. ఇలా టర్న్ అయ్యి షోల్డర్ ఉంది చూడండి, 1 and 2 1 and 2. బాగా అబ్జర్వ్ చేస్తే సెకండ్కి హ్యాండ్ వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి షోల్డర్. వన్స్ అగైన్ 1 2 3 4. ఒక్కసారి స్టెప్ చేసి చూపిస్తాను డైరెక్ట్గా. అండ్ రెడీ 5 6 7 8 1 2 అండ్ 1 2 3 4 1 2 3 4. మీరు లెగ్ కూడా అబ్జర్వ్ చేస్తారంటే డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ థర్డ్ స్టెప్ కాస్త ఇంపార్టెంట్, బాగా గమనించండి. మన లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, సో ఇలా ఇండెక్స్ ఫింగర్ ఫ్రంట్ చేసి రైట్ లెగ్ ఫ్రంట్ పెట్టి అండ్ దాని తర్వాత కిక్ చేయాల. కిక్ ఎలాగా, సింపుల్ టక్. కిక్ చేసేటప్పుడు లెఫ్ట్ లెగ్ అనేది రైట్ సైడ్కి వస్తుంది. ఇది మీకు బాగా అర్థం కావాలి. అండ్ ఆల్సో కొంచెం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేలాగా ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. ఇంకొకసారి చూడండి, 1 2 3 4 5 6 7 8. సింపుల్గా లెగ్ పెట్టి బ్యాక్, మళ్ళా ఇలా పెట్టి బ్యాక్, మళ్ళా ఇలా పెట్టి బ్యాక్. సో సింపుల్, బట్ ఇండెక్స్ ఫింగర్ని రెడీ 5 6 7 8 1 2 3 4 5 6 7 8. దీని తర్వాత 1 2 3 4 5 6 7 8. సో దీన్ని క్లారిటీగా నేర్చుకోవాలనుకుంటే మన లెఫ్ట్ హ్యాండ్ అప్పర్లో పెట్టేసి ఈ రైట్ హ్యాండ్ అనేది స్ట్రైట్గా పెట్టేయాలా. రెడీ 5 6 7 8 అండ్ రైట్ లెగ్ ఫ్రంట్ పెట్టాలి. అండ్ బెండ్ అండ్ బెండ్ అండ్ బెండ్ అండ్ బెండ్. సో ఈ స్టెప్ 2 టైమ్స్ వస్తుంది. సో మీరు ప్రాక్టీస్ చేయడం బెస్ట్. అంటే ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, అంత ఈజీగా అయితే రాదు. సో అబ్జర్వ్ చేయండి. ఇంకొకసారి చేసి చూపిస్తాను చూడండి. రెడీ 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2
3 4 5 6 7 8 కంటిన్యూగా ఉంటుంది, క్లారిటీగా ఉంటుంది. మీకు ఒక్కసారి ప్రాక్టీస్ చేసినాక ఒక్కసారి వచ్చిందంటే స్టెప్ ఇంక వెళ్ళదు, అలాగే ఉంటుంది. సో బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫోర్త్ స్టెప్, సో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండ్ మెయిన్ స్టెప్. రెడీ 5 6 7 8 1 2 3 4 5 6 7 8 and 1 2 3 4 5 6 7 8. సో ఇంకొకసారి గమనిద్దాం. రెడీ 5 6 7 8 1 2 3 4 5 6 7 8 and 1 2 3 4 5 6 7 8. సో నెక్స్ట్ కూడా సేమ్ స్టెప్పే, అది కూడా ఎలా ఉంటుందో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 and 1 2 3 4 and 5 6 7 8. సో ఇది అన్నమాట. నెక్స్ట్ అంటే ఒకటే సాంగ్లోనే 2 స్టెప్స్ వస్తాయి. ఆ స్టెప్స్లో వేరియేషన్ ఏముంటుందంటే 1 2 3 4 5 6 7 8 ఇది అన్నమాట వేరియేషన్. సో ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా ఈజీగానే వస్తుందన్నమాట. అండ్ లాస్ట్ స్టెప్, సో లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇది కాస్త మ్యూజిక్కి అందంగా ఉంటుంది డాన్స్. సో దీన్ని నేర్చుకోవడం ఈజీ, బట్ నేర్చుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ రెడీ 5 6 7 8 1 2 ఐ మీన్ బాల్ లాగా పుట్ టక్ టక్. ఈ బ్యాక్ సైడ్ ఉన్నది చూడండి, లెగ్స్ టక్ టక్, బాగా గమనించండి. టక్ టక్ అలాగా బాల్ లాగా రావాలా. రెడీ 5 6 7 8 1 2 3 4 and 1 2 3 4. సో దీన్ని నేర్చుకోవడానికి పెద్దగా పర్టికులర్గా బేసిక్ ఏముండదు, సింపుల్ ఒక బాల్ లాగా పైకి బంప్ అవ్వాలా. రెడీ 5 6 7 8 1 2 3 4 5 6 7 8 2 times చేయాలి. ఆఫ్టర్ అండ్ సేమ్ స్టెప్ లాస్ట్లో రిపీట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 అంటే బాడీ మూవ్ చేయాలన్నమాట. లాస్ట్ బీట్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టు బాడీని మూవ్ చేయాలి. సో ఈ స్టెప్స్కి ఇప్పుడు మనం మ్యూజిక్తో డాన్స్ చేసి చూపిస్తాను. చూసారుగా హైలో హైలెస్సా సాంగ్కి డాన్స్ పర్ఫార్మెన్స్. సో మీకు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ ట్యూటోరియల్ మొత్తం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ముందు వీడియో గోదావరి గట్టు, సో ఆ సాంగ్ అయితే మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సో ఎవరైనా చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. సో లేట్ చేయకుండా చూడండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే, లేదా ఈ సాంగ్నే హాఫే చేశాను, సో ఈ సాంగ్ ఇంకా మీకు ఫుల్ కావాలి అనుకుంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో కావాలనుకుంటే మిగతా హాఫ్ మరీ చేస్తాను. సో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. నచ్చిన వాళ్ళు కామెంట్ చేస్తారు, సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.